ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సార్, ఇక్కడ సెక్షన్ శంకర్ గారు చెల్లెలు రమ్మన్నారంట. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారు చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? ఏ మొన్న మెడబెట్టుకుని గెంటేసా అవతలకి, అప్పుడు తెలియదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేశాను. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేంట్రా? బ్యాక్గ్రౌండ్ తెచ్చేదేంటి? వెళ్ళు లోపలికి. నమస్తే మేడం, నా పేరు చందు. మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదైనా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటే ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా. నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీ గారి చెల్లెల్ని ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు గానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను. ఏం కళ్ళు పీకలేదే దేవుడా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడు ముందు చూడ. టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? రెండు చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కాబట్టి పోతాం. పద 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 పద. ఎవరు చూడరు. రై అందరు కళ్ళు మూసుకోండి రా. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే, కాలేజీకి వచ్చావు కాబట్టి ఇట్లాంటి పనులని వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదూ. పో. ఏయ్ ఏంటా చూపు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో అప్పటిదప్పడతా అంటే 1 2 3. సార్, నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్. ప్లీజ్ సార్. వీడినేం చేద్దాంరా? ఒక్కసారి కళ్ళు మూసుకో. ఈడి గంట గణ 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 వాయించేస్తా. వద్దు సార్. అమ్మా తెల్లా, నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు నా బెండ్ తీశారమ్మా. ఇంతకుముందు ఐస్ బెండ్ అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు దండం తెల్లు. అవమానం నీకే కాదు, నాకు కూడా అయింది. నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు. పోలీసులా? వద్దులే తల్లి, వీళ్ళైతే కుళ్ళబొడి చదువు పెట్టారు. పోలీసులు అయితే చంపి రోడ్డు మీద పడేస్తారు. అనాథ సమయంలో బతకాల్సి వస్తుంది తల్లి. మీరేం కంగారు పడకండి. ఆ చందు గడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. హలో పింకీ, నేను ఇందుని. మీ డాడీతో కొంచెం మాట్లాడాలి. డాడీతోనా? ఎవరమ్మా? ఇందక్క. ఏంటంట? మా కాలేజ్ లో రౌడీ నన్ను ఏడిపిస్తున్నాడు. మీ డాడీతో చెప్పి వాడి పని పట్టాలి. కాలేజీ రౌడీయా? డాడీ అయితే కొట్టాడు, కాల్ చేస్తాడు. అయ్యో వద్దు. ఇట్లాంటి వాటికి బాబే కరెక్ట్. అయితే మీ బాబాయ్కి ఇవ్వు. పింకీ, స్కోర్ ఎంత? 9-10. బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడు. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. నెంబర్ నోట్ చేసుకో. సరే చెప్పు. 9949475799. హలో హలో, నేను పింకీ ఫ్రెండ్ ని. ఓ మిస్డ్ కాల్. నువ్వా? చెప్పు. సారీ అండి, ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. ఇట్స్ ఓకే ఓకే. పాస్ట్ ఇస్ పాస్ట్. అవును, ఇప్పుడు ప్రెసెంట్ లో నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నావని చెప్పావట. ఏంటది? అవునండి, ఎవడో అక్కడిక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అది ఇది అంటే ఏమో నాకు కూడా తెలీదు. చాలా భయంగా ఉంది. మీరు వచ్చి కొంచెం వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. నేను రావాలా? అవునండి. ఎక్కడికి? అది చెప్పండి. 1 మినిట్ అండి, టైంకి దొరికాడు. హాయ్. ఎవరు ఫోన్ లో? ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అయ్యో, ఓన్లీ ఫ్రెండ్. ఏంటి కాలేజీలో ఇంకా దాదాగిరి చేస్తున్నావంట? లేదండి, మీరు చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి చాలా ఆలోచించాను. మీరు చెప్పిందే కరెక్ట్. ఆడపిల్లలు ఆడపిల్లల్లానే బిహేవ్ చేయాలి. అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఫ్రెండ్షిప్పా?
అవునండి, మీకు ఇందిరా పార్క్ లో రేపు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా రావాలి. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. హలో హలో, చెప్పండి. సారీ అండి, ఇక్కడ నాకు నస క్యాండిడేట్ తగిలాడు. నాకు కూడా ఇక్కడ జింగిల్ ఎక్కడ తగిలిందండి. పర్లేదు చెప్పండి. రేపు ఇందిరా పార్క్ లో కలుద్దామా? ఇందిరా పార్కా? ఏదన్నా ప్రాబ్లమా? పర్లేదు వస్తాను. సరే, థ్యాంక్ యూ అండి. ఏంటమ్మా చందు గణేష్ చేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను. ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా, కొంచెం పోటు అటు ఇటు అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు, చెప్పిందు. నాకు చాలా దాహంగా ఉంది, ఓ కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసమే కదా ఇందా నుంచి వెయిట్ చేస్తా. అమ్మా నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో, మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇందిరా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడా? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్, పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడున్నాడు. ఎవడు ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఆ? ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో, నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా ఎంత పెద్ద స్కెచ్ చేసావే. నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో. ఇప్పుడేంటి వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదానివమ్మా, వాణింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడి చేస్తావా? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు నా బొగ్గలు పట్టుకుని గిల్లేశాడు. బొగ్గలు పట్టుకుని గిల్లాడా? మళ్ళీ ఏవో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు. ఏంటి ఇందా నుంచి అటే చూస్తున్నావు? గుబురుగా ఉన్న పొదలు చాటుకెళ్ళాడా? నీ అబ్బా అమ్మ ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి వాటేసుకుంటా ఉంటారా? ఏంటి పొడి చేస్తావా? వద్దు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మా పింకీ ఫ్రెండ్ ఇందాక ఏడిపిస్తున్నావంట. సార్ ఆ అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా, తనకేం తెలియదు అని చెప్పి ఏడిపించాను సార్. నన్ను వదిలేయండి సార్. వదలొద్దు. ఐఎమ్ కమింగ్ విత్ నైఫ్. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. నువ్వు కాలేజీలోనే పెద్ద దాదావా? మా ఇందుని అది చేస్తాను ఇది చేస్తానన్నావంట. సార్ ఏదో బుద్ధి గట్టి తిని అమ్మాయి తొబ్బ పండులాగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇద్దాను, అలా చేశాను సార్. నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. అర్థమైందిరా, నువ్వు ఒక్కడవే ఇద్దరులా యాక్ట్ చేసి అమ్మాయిని మోసగిస్తున్నావు అన్నమాట. చెప్తా నీ సంగతి. ఏంట్రా నీకు అర్థమైంది? ఇందా ఫోన్ లో ఏమన్నావు? ఏమన్నాను సార్? గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తానన్నాను సార్. పుడుస్తావు కస 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 అని. అట్లా నేనేమనలేదు సార్. మరి అలాంటప్పుడు నీకు ఎందుకురా ఇంత బిల్డప్ చేతిలో? వేస్ట్ సార్. ఏతొచ్చా? ఈతో దీనికి సంబంధం ఏంటి సార్? చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది? గలగల 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 వినిపిస్తుంది సార్. అలాగే వింటూ ఉండు. అమ్మా బుద్ధుందా నీకు అసలు? వాడంత పెద్ద బాడీ బిల్డర్ అన్న సంగతి నాకు ముందే చెప్పకర్లా? ఏమైందేంటి? వాడు నన్ను చంపండి, వాడు నీళ్ళ తోస్తాను. మరి ఈత వస్తే బొత్తాడు, లేకపోతే చేస్తాను. నువ్వు అనే లైట్ ఓకేనా? నువ్వు సూపర్ రా. నువ్వు ఎప్పటికైనా సైంటిస్ట్ అవుతావు. ఏమన్నా ప్రయోగం చేస్తానని చెప్పు, నేను స్పాన్సర్ చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. హలో, మీరు ఆడుతుండండి. హలో. హలో ఆంటీ, నేను ఎందుని. బాగున్నారా? ఏం బాగులేమ్మా, ఇప్పుడే భోజనాలు తిండి తిప్పలు మానేసి తలో మూల కూర్చుని ఏడుస్తున్నావమ్మా.
ఏమైందండి? ఏం చెప్పమంటావమ్మా? చిన్నోడు ఇంతవరకు ఇంటికి రాలేదు. రోజులు అసలే బాగలేవు. గడప మా వాడు అసలే ఒడ్డు పొడుగు బాగుంటాడేమో. ఏ అమ్మాయినా లవ్ లో పడేసి పీకల దాకా ముంచేస్తే బయటపడడానికి మా వాడికి ఈత కూడా రాదమ్మా. ఈత రాదా అంటే? వాడికి ఏదీ రాదమ్మా. పింకీతో మాట్లాడతావా అమ్మా? లేదంటీ, నేను రేపు చేస్తాను. ప్లీజ్ దేవుడా, పింకీ బాబాయ్కి ఏమైందో ఏంటో తెలుసుకుందామంటే ఆ బ్రహ్మంగాడు కూడా లేడే. ఏంటిది? బ్రహ్మవి, నిన్న నుంచి ఏమైపోయావు? అతను బానే ఉన్నాడు కదా? ఏంటి మాట్లాడుకున్నా మొద్దులో కూర్చున్నావు? కొంప తీసి నా ఫ్రెండ్ ని పొడి చేసావా? పాపం ఇతనికి మాట పడిపోయిందేమోనే. ఇదిగో రాసి చూపించు. పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు ఫోజు కొడతాడు, అక్షరం ముక్క రాదు. ఏ ఇందు, చందు అక్కడ ఉండాడే. అవునా, రండి. ఇదేంట్రా మీ కాలేజీలో అందరు డీసెంట్ గర్ల్స్ ఉన్నారు, చుట్టానికి సరికేం కనపడలేదు. సరికేంట్రా జాకీ కనబడుతుంటే? జాకీ కదరా, టామీ. ఆగండ్రా. ఏ బేబీ, నీ ప్యాంటీ ఏ కంపెనీ? వాట్? సర్లే, నేనే చూసుకుంటా. అక్కడ చూడు, ఇంకో మాట జరిగిపోతుంది. చందు అతన్ని కూడా చంపేస్తాడు. తెలియకుండా తప్పు జరగచ్చు, కావాలని తప్పు చేయకూడదు. అనవసరంగా ఇంటర్ గొడవ అయిపోద్ది. గొడవ అయితే ఓకేరా, కానీ గొడవలో ఏమవుతుందో తెలుసా? నేను చెప్తా. ఇప్పుడు నేను ఊరుకున్నా, బయటకు వచ్చి నీ బ్లడ్ని చూసి లోపల బ్లడ్ ఊరుకుంటుందంటావా? గుండెల్లో దమ్ముతో గుప్పెట్లోకొచ్చి ఆ పిడికిలి పిడుగై నీ మీద పడితే ఉంటుందిరా. రేయ్, ఇక్కడ ఇంత జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఇదే అడవి కాదుగా. డెఫినెట్గా ఎవడో ఒకటి ఫ్రీయే కదా అని 100 నెంబర్ ఫోన్ కొట్టి పోలీసులు పిలిచే ఉంటాడ్రా. ఇలా జరుగుద్దని నా ఐడియారా. కాదు ఇంకోలా జరుగుద్ది అనుకుంటే చెప్పు, అట్టే వెళ్దాం. వద్దనా అయితే మరి సారీ చెప్పు. నువ్వు సారీ చెప్పడానికి వాడు నేను మాటలతో భయపెడుతున్నాడు. నువ్వు ఆగరా. వాడు చేతి నరకేసి కొట్టారా? వద్దు. కళేమైనా కన్నావా ఏంటి? ఇప్పుడు చూడు. చెప్పాను కదరా. అన్న తప్పేదన్నా. ఒక మాట చెప్పనా, కాలేజీలో ఇంతమందిని వదిలేసి నిన్నే ఎందుకు కామెంట్ చేశారు ఆలోచించు. ఇప్పుడు కాదు, ఇంట్లో నుంచి బయలుదేరే ముందు ఆలోచించాలి. మనం వెళ్ళేది కాలేజ్కా లేకపోతే క్యాబరేకా. ఇప్పటికైనా అర్థమైందా? చందు కేకేస్ ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. ఆ బ్రహ్మంగాడి మాటలు విని అతన్ని అపార్థం చేసుకున్నావు. నిన్న ఆ పొదల చాటుని ఏం జరిగిందో వెళ్ళి చందుని అడుగు. చందు గారు, ఏంటిందు? మరి ఈ అబ్బాయిని వదిలేశారు, మా ఫ్రెండ్ ఎందుకు నీళ్లలో తోసేశారు? అతను నీ ఫ్రెండా? అవునండి, నేను పెద్ద ఫూల్ని. మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన్ని రెచ్చగొట్టి మరీ పంపాను. ఆయనకి ఏమైందో ఏంటో, వాళ్ళ ఫ్యామిలీ గురించి తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది. పాపం, ఆయన ఒక్కసారి కూడా చూడకుండానే. వాడికి ఏమై ఉండదు కానీ ముందు ఆ ఏడు పాపి వాడికి ఫోన్ చేయొచ్చుగా. 100 సార్లు ట్రై చేశాను, ఎవరు పికప్ చేయట్లేదు. ఇప్పుడు చేయి, వాడు ఎత్తుతాడు. హలో, ఎవరు? నేను ఇందుని. మీరు బతికే ఉన్నారా? ఏ అమ్మా, చచ్చాను అనుకున్నావా? ఏదో దేవుడు దయ వల్ల బతికి బయటపడ్డాను తల్లి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? దెబ్బలేమన్నా తగిలాయా? ఏమీ తగలలేదమ్మా. ఒళ్ళంతా హోనం అయిపోతే అలా అడుగుతావేంటమ్మా నంగ నచ్చిలాగా?
మా తల్లి నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ సావాసం వద్దు తల్లి, నన్ను వదిలే. హలో చందు, ఆయన బతికే ఉన్నారు అమ్మయ్యా. కానీ పాపం చాలా అప్సెట్ గా ఉన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుంటా. నేను వస్తా. నువ్వా? ఎందుకు? వద్దొద్దు, వాళ్ళ అన్నయ్య పోలీస్ ఆఫీసర్. మళ్ళీ నేను అక్కడ చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇదంతా నా గురించే కదా జరిగింది, నేను వచ్చి సారీ చెప్తా ఆయనకి. ఓకేనా? అదంతా నేను మేనేజ్ చేస్తా కదా, నువ్వు పదా. ఏంటి సొంత లేనట్టు ఫీల్ అయిపోతున్నావు? సారీ. చూడు, వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ, నేనంటే చాలా రెస్పెక్ట్. ఏంటది? ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నా కదా, ఏయ్. ఇంప్రెస్ చేద్దామని. ఓవర్ చేయొద్దు. వద్దా? పక్కనే రా. ఓకే పక్కనే రమ్మన్నాను, రాసుకుని పూసుకున్నాను లేదు. వెనకాల రా. ఓకే, నువ్వు బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్. చంద్రు ఇంకా రాలేదేంటమ్మా? అదే చూస్తున్నాను అత్తయ్య. అమ్ము వద్దు, బ్యాకే బెటర్. హాయ్ అక్క. ఇందు అత్తయ్య, నేను చెప్పాను కదా ట్రైన్ లో. ఆ ఇందు, నమస్తే ఆంటీ. నమస్తే. వెనకెవరు? మా చుట్టాలబ్బాయి. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అండి, రండి లోపలికి వెళ్దాం. ఇల్లు బాగా టేస్ట్ గానే కట్టుకున్నారు. ఏదో లే, ఉన్నంతలో కట్టుకున్నాం. ఆంటీ ఆకలేస్తుంది, తినడానికి సున్నుండలు జంతికలు లాంటివి ఏమైనా పెట్టచ్చు కదా. అంత కరెక్ట్ గా ఎలా అడిగావు బాబు? మా ఇంట్లో అవే ఉన్నాయి. అంటే మనలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఇలాంటివి కదా ఉంటాయి, అందుకని. తెస్తాను, కూర్చో. మీరు కూర్చోండి. రా, కూర్చో. హలో చుట్టాల బాయ్, తీసుకోండి. హాయ్ పింకీ. హాయ్ అక్క. దా. ఇందు సిగ్గుపడ బాగా తిను. కావేరి. హాయ్. హాయ్ ఇందు. నువ్వేంట్రా? ఏమండి, ఆయన మన ఇందు వాళ్ళ చుట్టాలబ్బాయి. దొరికాడు. వీడేగా మొన్న ఈ టీజింగ్ లో పట్టుకుని బొక్కలో తోసి. లేదండి, ఇట్స్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్. సారీ. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి ఇక్కడ? ఏమే చిన్నోడు ఎక్కడా? ఈయన కూడా ఇప్పుడే రావాలా? ఇక్కడేమన్నావా నాయనా? ఎరా అసలు నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? కరెంటు బిల్ కట్టరా డబ్బులు ఇస్తే వాడు దొబ్బుతావు. నానా నువ్వు నేను చెప్తా. ఏంట్రా ఉండేది? ఎక్కడ వాడిని వెనకేశ్వరా బట్టే అడ్డగడ్డలు తయారవుతున్నావు. అడ్డగడితే నిల్లు కొడతా అంటావేంటి? అన్నయ్య ఉన్నాడు కాబట్టి సరిపడి లేపుతాను. అసలు ఈ రోజు చంపేస్తావా? చంపక ఏంటి ఉండని, అసలు ఈ రోజు ఏడో చెడిపోవాలి. ముస్తి 300 ఇచ్చి 3 కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ ఎత్తున్నారు. లేకపోతే కళ్ళు మూసి పడుకుంటా, ఆస్తి మొత్తానికి ఏలు ముద్ర వేయించుకో. నువ్వు చర్లపర్ల జమీందారు మొత్తం నేను లాగేద్దామని. లేడీస్ ఉన్నారు, కొంచెం చూసుకొని మాట్లాడచ్చుగా. ఎవరా కొత్తగా మన ఇంటికి లేడీస్ వచ్చింది? ఈ లేడీ ఎవర్రా? మరి అదే నేను చెప్పేది. చందు ఫ్రెండ్. ముందు చెప్పొచ్చు కదా. చెప్పనిస్తే కదా. సారీ అమ్మాయి, ఏమనుకోక. మాది ఒక చక్కటి లవ్లీ ఫ్యామిలీ. వి ఫాదర్ అండ్ సన్స్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్. ఫాదర్ అండ్ సన్. ఇదిగో మన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. పక్కన నిలబడ్డావేంట్రా? ఇక్కడెక్కరా? ఎలా కనపడుతున్నా నీకు? ఐస్ అని ఐస్ అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఐఎమ్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్. వెళ్ళి చెప్పిన పని తీసుకెళ్ళు. సీరియస్ లుక్ ఒకటి. హలో స్పీకింగ్. చందుగాడు దొరికాడు, నా కొండిగాడు. మిస్టర్, నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నెక్లెస్ దొంగిలించడానికి వచ్చావా? ఏమయ్యా, షాప్కి వచ్చేది బట్టలు కొంటానికి కాకుండా ఐస్లు అమ్మటానికి వస్తారు. ఐసులు గీసులు ఊసేత్తద్దు. నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా, నగలు దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగతనం చేసి పెద్ద దబాయిస్తున్నావు ఏంటి? హైట్ అనుకుంటున్నావా? కొట్టారంటే పళ్ళు కాలుతాయి. నెక్లెస్ ఇక్కడ పెడతాయి. చూద్దాం, చూపించు. సైలెన్స్. ఇతను బట్టలు కొనడానికి వచ్చి నెక్లెస్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసావంటయ్యా? నెక్లెస్ ఎక్కడ ఉందో చూడు. ఏది టేబుల్ కాదు, బ్యాగ్ చూపించు. చూడు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం బాబు. చూపించు. ఇలాంటి జఫాగాళ్ళని చాలా మంది చూసాం. దొంగ మీ ప్రొపరేటర్ని పిలవండి, మీ ఓనర్. ఆయన ఎందుకు సార్? ఏంటి న్యూస్? ఏంటి మీరేనా ఓనర్ దీనికి? అవును. దొంగ ఫేస్ లా కనిపిస్తున్నాయి మాయి. మేము దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగ ఫేస్ ఇడి చూడండి, ముందు ఇడే దొంగతనం చేస్తుంటాడు. నన్ను దొంగ అంటాడండి. నువ్వే దొంగతనం చేస్తున్నావు, చూపించా. చూసుకోండి. ఏంటిది? దొంగ వెధవ, ఇన్నాళ్ళు మన షాప్ నుంచి పోయిన వస్తువులు నువ్వే కొట్టేసావన్నమాట. వీడు జాయిన్ అయినప్పటి నుంచి ఏ వస్తువులు మన షాప్ నుంచి పోయాయో లిస్ట్ అవుట్ చేయండి. ఆల్రెడీ రెడీగా ఉంది సార్. రెడీగా ఉందా? 30 పట్టు చీరలు, 22 బ్రాలు, 5 లంగాలు బ్రాలా మొత్తం కలిపి 2,50,000. ఓ మై గాడ్, కాల్ ద పోలీస్. పోలీసులా? కలర్ బాగుంది కదా. ఇవే ఎంతసేపు సెలెక్ట్ చేస్తాం, వేరే ఏమైనా చూద్దాం. మీ ఆయన బట్టలు కొనాలి, అదే గాని తొందర.
నేను పైకి తీసుకెళ్లి ఏం కావాలో చూడు, చీరలు మేము సెలెక్ట్ చేస్తాం. లేటెస్ట్ డిజైన్ చూద్దాం. ఇక్కడ ఏమైనా కొత్త ప్యాటర్న్ షర్ట్స్ ఉంటే చూపించండి. సైజ్ ఎంత మేడం? చెప్పు. తెలీదే. తెలీదా? ఓవర్ యాక్షన్ చేయకు, నేనేమనుకోలే చెప్పు. నిజంగా తెలీదే. నువ్వు పెద్ద వేస్ట్ క్యాండిడేట్ వే. ఇప్పుడు ఎలా? డోంట్ వరీ, ఇక్కడెవడైనా నీ వుడ్ బి సైజ్ కి మ్యాచ్ అవుతాడేమో చూడు. ఏ అతను ఇంకొంచెం హైట్ ఉంటాడు. అతను ఇతను ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏ చందు. ఏ ఇందు, నువ్వేంటి ఇక్కడ? మా కజిన్ పద్మతో వచ్చాను. Hello. హాయ్. నీ బాడీ 5 minutes కావాలి, నాతో వస్తావా? ఏం కాంపిటీస్ తాకట్టు పెడతావా ఏంటి? ఛీ, రా. నీ వుడ్ బి ఇంత టాల్ గా ఉంటాడా? ఎందుకంటే హైట్ లేకపోతే స్ట్రైప్ షర్ట్ అంతగా బాగోదు. ఇంకొంచెం తక్కువ. అట్లీస్ట్ ఇంత మంచి కలర్ ఉంటాడా? లేకపోతే డార్క్ షేడ్ బాగోదు. కొంచెం తక్కువ. కనీసం ఇంత మంచి బాడీ ఉంటుందా? సాలిడ్ ఆర్మ్స్ ఉంటాయా? లేకపోతే హాఫ్ టీ షర్ట్ బాగుండదు. అంతుండవు. ఇవేం లేకపోతే ఇదే బెటర్. థ్యాంక్ యూ చందు. అంతేనా? ప్యాంట్ ఏం అక్కర్లేదా? ఛీ, నాటి. హలో వదిన, వచ్చేస్తాను. కింద వదిన వెయిట్ చేస్తుంది, నేను వస్తాను. ఓకే బాయ్. బాయ్ అండి. ఓకే Bye, see you. థ్యాంక్ యూ చందు. మన మధ్య ఎందుకులే. ఏమే, నా వుడ్ బి కన్నా నీ లవర్ స్ట్రాంగ్ అని చెప్పడానికి ఇంత హైట్, ఇంత వెయిట్, ఇంత కలర్ అని ఒత్తి మరీ చెప్తావా? లవర్సా? కాదు, ఓన్లీ ఫ్రెండ్స్. నో, మీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఒకరికొకరు చెప్పుకోకపోయినా నాకు అర్థమైంది. ప్రేమ పుట్టడం లేట్ అవ్వచ్చేమో కానీ చెప్పడం లేట్ చేయకూడదు. సార్, శంకర్కు సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ వివరాలు మొత్తం ఇందులో ఉన్నాయి సార్. బొంబాయి నుంచి షూటర్ స్పెషలిస్ట్ తెప్పించావు కదా, బోసుగాడు నడు రోడ్డు మీద పెట్రోల్ కాల్చేశాడు. డిఐజీ ఏం చేస్తున్నాడు? చేతులు కాళ్ళు రెండు ఎత్తేశారు. మరి ఆ బోస్ గాని ఆపేవాడు లేడా? ఉన్నాడు, నేనే. బావా, ఆ బోసుగాడు పెట్టే హింసని గాంధీ గారి టైప్ లో అహింసతో ఎదుర్కొంటా. ఆడి చేత్తోనే నిమ్మరసం దాగి మరి వస్తాను బావా. పోలీసులు బోసు ఎదవలారా వదిలేసి వెళ్ళిపోతారేంట్రా? సార్ దాహేస్తుంది, కొంచెం మంచి ఇదిగో వాటర్ బాటిల్ అండి. థ్యాంక్స్ సార్. వాటర్ సార్, చచ్చిపోయేలా ఉన్నాను సార్, తినడానికి నేను తెప్పించండి సార్. బిర్యానీ తీసురండి. సార్ జెంట్మెన్. సార్ మీకు లెగ్ పీస్ వచ్చిందా? నేను కాల్చడానికి పెట్టాను అనుకున్నారా? బాబుకి ఇచ్చేద్దామని. ఇచ్చేయి మరి. తీసుకో బాబు. ఓకేనా సార్? నిరాహార దీక్ష. ఆమరణ నిరాహార దీక్ష. సార్, ఆమరణ నిరాహార దీక్ష అంటే అంత గొప్పదా సార్? అయితే నువ్వు అర్థం తెలియకుండానే కూర్చున్నావురా? ఏదో అందరు కూర్చుంటున్నారా, నేను కూర్చున్నాను. అంటే నువ్వు చచ్చిన దాకా ఏమీ తినకూడదు అనమాట. ఏసీపీ బోస్కి విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకాలు, ఒత్తిళ్లు వచ్చినా సరే ఈ సిటీలో ఉన్న రౌడీ సీటర్లందరినీ పెట్టలుగా బోస్ ఈ రోజు నీ కన్స్ట్రక్షన్ కంపెనీని క్లోజ్ చేయించాడు. రేపు ఎప్పుడు నా బ్యాంక్ మీదకి వస్తాడని టెన్షన్ తో వస్తున్నాను. ఇంతకీ ఏమంటారు? మీ పర్సంటేజ్ వద్దు, ఏం వద్దు బాబు. మీరు తీసుకున్న 100 కోట్లు నాకు ఇచ్చేసేయండి. నేను ఢిల్లీ వెళ్తున్నాను. నేను వచ్చేసరికి నా డబ్బు మొత్తం రెడీగా ఉంచండి. నన్ను నమ్మండి, మీ డబ్బు ఎక్కడికి పోదు. శంకర్, నువ్వు డబ్బులు కట్టకుండా ఏమైనా సెక్షన్స్ ఉపయోగించావో ఇరుక్కుంటావు. నా ఏర్పాట్లో నేనున్నాను. నమస్తే సార్. నిజంగానే వాడికి ఆ డబ్బంతా తిరిగి ఇచ్చేయాలా? బావా, ఆడేదో లింక్ పెట్టినట్టున్నాడు. ఆయన చంపితే మనం చస్తాం. మర్డర్ అని ఎవరు చెప్పారు? మరి గుండెపోటుతో చేస్తాడు. మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా?
ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. మా శంకర్ బాబు నిన్ను తీసుకురామన్నాడు. వస్తున్నా, ఒక్క నిమిషం. నిమిషం లేదు బయలుదేరా. ఏ చెప్తుంటే అర్థం కావట్లేదు నీకు? రామ బాబు. రే చెప్పడం మరిచా, మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. వాడి కొంచెం మెంటల్. మెంటలా? ఈ ముక్క ఈయన్ని ముట్టుకోకముందు చెప్పుండొచ్చుగా. రండి వెళ్దాం. అరే తమ్ముడు, చాన్నాళ్ళ తర్వాత నీతో పని పడింది. అది నా సెక్షన్తో అయ్యే పని కాదు, నువ్వే డీల్ చేయాలి. నువ్వు చెప్తే నేను చేయనా అన్నా?